హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టెట్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు చాలామంది నిన్న రిజల్ట్ చూసుకున్నటువంటి అభ్యర్థులు అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందా, సీటెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఒకవేళ సీటెట్లో క్వాలిఫై అయితే డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబుల్ అనేది ఉంటుందా, అదేవిధంగా సీటెట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నాం అనుకోండి మనకు 20% వెయిటేజ్ అనేది మన డిఎస్సిలో ఇస్తారా లేదా అని చాలా రకాల ప్రశ్నలు అయితే అడిగారు. వాటన్నింటికి కూడా ఈ వీడియో ద్వారా మీకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇలాంటి డౌట్స్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు పేపర్ 1కు సంబంధించినటువంటి పాస్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 32.68%, అదేవిధంగా సెకండ్ పేపర్కు సంబంధించి 49.64%. ఇక్కడ చూసుకుంటే పేపర్ 1లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చాలా తక్కువ పాస్ పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఏదో ఒక్కసారి అంటే ఇప్పటివరకు కండక్ట్ చేసినటువంటి సందర్భంలో 49 చేంజ్ అనేది రావడం జరిగింది. మళ్ళీ పేపర్ 2లో కనుక చూసుకుంటే ఈసారి అత్యధికంగా 49% అయితే మనకు పాస్ పర్సెంటేజ్ అనేది పేపర్ 2లో రావడం జరిగింది. ఇక చాలామంది ఏమడుగుతున్నారంటే డిఎస్సికి ముందు మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వేస్తారని అడుగుతున్నారు. ఇక్కడ మనం పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2016లో కనుక చూసుకుంటే ఒక టెట్ అనేది కండక్ట్ చేశారు. దాని తర్వాత డిఎస్సి నిర్వహించడానికి ముందు మళ్ళీ 2017లో మళ్ళీ ఒక టెట్ అనేది కండక్ట్ చేశారు. అయితే మళ్ళీ ఇక్కడ కండక్ట్ చేస్తారా లేదా అనేటువంటి క్వశ్చన్ వేసినప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు మనకు డిఎస్సి కంప్లీట్ చేయాలి, డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా టీచర్లకు సంబంధించినటువంటి బదిలీలు, ట్రాన్స్ఫర్స్లకు బదిలీలు, అదేవిధంగా ప్రమోషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా తెలిసి ఉండాలి. వీటన్నింటికి సంబంధించినటువంటి ప్రక్రియలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికైతే కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ చాలామంది అభ్యర్థులు ఇక్కడ క్వాలిఫై కాలేకపోయారు కాబట్టి వాళ్ళందరూ డిమాండ్ చేస్తే గనక ఒకవేళ వాళ్ళకు డిఎస్సి నిర్వహించడానికి ముందు టెట్ నిర్వహించేటువంటి సమయం గనక ఉంటుంది అనిపిస్తే వాళ్ళకు ఒకవేళ ఎలక్షన్స్లో కూడా ఎక్కువ లాభం జరగాలి అని వాళ్ళు అనుకుంటే గనక ఖచ్చితంగా మనకు డిఎస్సికి ముందు టెట్ నోటిఫికేషన్ వేసేటువంటి అవకాశం మాత్రమే ఉందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది అని మాత్రం చెప్పడం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకి జూలై సెకండ్ వీక్ కానీ లేదంటే లాస్ట్ వీక్ కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకు సీటెట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీరు సీటెట్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. సీటెట్లో వచ్చినటువంటి మార్క్స్కి ఖచ్చితంగా మీకు 20% వెయిటేజీ అనేది మనకు డిఎస్సిలో ఇస్తారు. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ మనకు సీటెట్లో కనుక చూసుకుంటే సీటెట్ పరంగా చూసుకుంటే మనకు ఎస్సీ, అదేవిధంగా ఎస్టీ, దాని తర్వాత బీసీ, దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 55% వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అంటే టోటల్ మార్క్స్ కనుక చూసుకుంటే మనకు 150 మార్కులు. ఈ 150 మార్కుల్లో 55% అంటే మనకి ఇక్కడ 82.5 అనేది వస్తుంది. అంటే 82 మార్క్స్ వచ్చినా కూడా మీరు సీటెట్లో క్వాలిఫై అయినట్టే. అయితే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీ క్యాండిడేట్కు మన స్టేట్లో 75 మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు. మరి ఇక్కడ చూసుకుంటే సీటెట్ రాశాడు ఆ బీసీ క్యాండిడేట్, సీటెట్ రాసి అతనికి సీటెట్లో కూడా 75 మార్కులు అనేవి వచ్చాయి. ఈ సీటెట్ కనుక చూసుకుంటే ఈ 75 మార్కులతో అతను సెంట్రల్కి సంబంధించినటువంటి స్కూల్స్లో జాబ్స్ కోసం అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా ఆ సెంట్రల్ డిఎస్సీలు రాయడానికి ఎలిజిబుల్ కాదు. కానీ ఈ సీటెట్లో వచ్చినటువంటి 75 మార్కులతో మన స్టేట్ డిఎస్సి రాయడానికి ఎలిజిబులే. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు సీటెట్లో గనక ఎన్ని మార్కులు వస్తే ఎవరు ఎలిజిబుల్. ఇక్కడ సీటెట్లో బీసీ వాళ్ళకి గనక చూసుకుంటే 75, అంటే మన స్టేట్ పరంగా చెప్తున్నాను. సీటెట్ పరంగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే మనకు సెంట్రల్ స్కూల్స్లో జాబ్స్ పడ్డప్పుడు రాసుకోవడానికి కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయాలలో మనకి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి
అనేటివి ఉన్నాయి. వాటన్నిటికీ మనకు 82 మార్క్స్ అనేటివి కావాలి. ఇక్కడ సెంట్రల్ పరంగా చూసుకుంటే, మన స్టేట్ పరంగా చూసుకుంటే బీసీ వాళ్ళకు 75 మార్కులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కనుక చూసుకుంటే 60 మార్కులు వచ్చినా కూడా మీరు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. క్లియర్గా మనకు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశాడు. తర్వాత ఇక మన యొక్క న్యూస్లోకి వెళ్ళిపోతే టీఆర్టీ నోటిఫికేషన్ ఎప్పుడో, ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలను చేపట్టారు. 2017లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 అక్టోబర్ 21న రాష్ట్రంలో 8792 టీచర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో సుమారు 98% పోస్టులు భర్తీ కాక మరో 2% వివిధ రకాల కేసుల నేపథ్యంలో ఇంకా భర్తీ కాలేదు. అయితే ప్రస్తుతం కనుక చూసుకుంటే రాష్ట్రంలో ఎస్జిటి పోస్టులు 8185 ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇవి కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో 7136 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో 70% ప్రమోషన్ల రూపంలో ఎస్జిటీల నుంచి ఎస్ఏలకు ప్రమోషన్లు పొందుతారు. ఇవి సుమారుగా 4500 వరకు ఉంటాయి. ఇవి కాకుండా 2043 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అదేవిధంగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు ఇందులో కనుక చూసుకుంటే ఎస్ఏ క్యాడర్ పోస్టులు కాబట్టి ఇవి ఎస్ఏ క్యాడర్ పోస్టులు కాబట్టి ప్రమోషన్లతో వెళ్తే ఇక్కడ మరో 2043 పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడతాయి. రాష్ట్రంలో 1962 గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతి ద్వారా వెళ్తారు కాబట్టి వీళ్ళు అలా వెళ్ళినప్పుడు ఏర్పడేటువంటి సుమారు 800 పోస్టులు ఖాళీలుగా ఏర్పడతాయి. ఇలా అన్నీ కలిపితే సుమారుగా 13,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు కేవలం ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్లో ఏర్పడనున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. శుక్రవారం టెట్ ఫలితాలు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి టెట్ ఫలితాల్లో మనం ఆల్రెడీ చూసాము. మనకు 32% కనుక చూసుకుంటే పేపర్ 1లో, 49% చూసుకుంటే పేపర్ 2లో రావడం జరిగింది. అయితే ఈసారి ప్రస్తుతం వరకు మనకు ఉన్నటువంటి సమాచారం పేపర్లో స్టేట్మెంట్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు స్టేట్ ఫస్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ 133 మార్క్స్ అయితే రావడం జరిగింది. జంధ్యాల అంజలి ఇక్కడ ఈ రకంగా స్కోర్స్ అనేటివి ఉన్నాయి. సెకండ్ ర్యాంక్ వచ్చేసి సౌభాగ్య. ఈ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. టెట్ పేపర్ 2లో ఉత్తీర్ణత డబుల్, అంటే పేపర్ 2లో మాత్రం డబుల్ అయింది, పేపర్ 1లో మాత్రం దారుణంగా తగ్గిపోయింది. దాదాపు సగం మంది పేపర్ 1లో పాస్ అయినట్టు, పేపర్ 2లో దాదాపు సగం మంది పాస్ అయ్యారు. పేపర్ 1లో కనుక చూసుకుంటే తగ్గినటువంటి ఉత్తీర్ణత శాతం. బీఈడీ వారికి అవకాశం ఇవ్వడంతో పాస్ అయిన వారి సంఖ్య మాత్రం రెట్టింపు అయింది. అదేవిధంగా ఫలితాలు విడుదల చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి అన్ని సమాచారాలు అయితే నిన్ననే తెలుసుకున్నారు కాబట్టి అవన్నీ చదివి మన సమయం వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ త్వరలో టీచర్ పోస్టుల భర్తీ అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అనేది ఇచ్చారు. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అంటున్నారు. ఏం సార్ అని ఇక్కడ చూసుకుంటే పాఠశాల విద్యాశాఖలో 9096 పోస్టులు ఇక్కడ ఖాళీ, ఆర్థిక శాఖ అనేది ఆమోదం తెలిపింది అంటున్నారు. ఇవి గురుకుల పోస్టులు అండి, మన టీచర్ పోస్టులు ఏంటివి కాదు, గురుకుల టీచర్ పోస్టులు. డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్సీఎస్జిటీలకు సంబంధించినటువంటి పోస్టులు కావు. ఇక్కడ మనకు ఈ సమాచారం ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. అయితే గురుకుల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందు రావడానికైతే మనకు అవకాశం అనేది ఉంది. ఇక్కడ బీఎడ్ వాళ్ళకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఎడ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్ఏకు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్ఏకు, అదేవిధంగా పేపర్ 1కు, దాని తర్వాత గురుకుల పోస్టులకి ఈ రకంగా బంపర్ ఆఫరు ఇన్ని రకాలుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్లు జారీ చేయడమే మిగిలింది. ఇక్కడ రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పాఠశాల విద్యాశాఖతో పాటు గురుకులాలు, మోడల్ స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పటికే 9096 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 15న ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ దీని ద్వారా మనకు భర్తీ చేయనున్నారు.
ఇక్కడ చూసుకుంటే ఈ భర్తీ చేసేందుకు మనకు ఆర్థిక శాఖ కూడా ఆమోద ముద్ర వేసింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు కూడా శుక్రవారం వెల్లడించారు కాబట్టి ఇక ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ రావడానికి అయితే మనకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇక్కడ తెలంగాణ వచ్చాక 2016 మేలో 2017 జూలైలో టెట్ నిర్వహించారు. గతంలో టెట్ వ్యాలిడిటీ 7 ఏళ్ళు ఉండగా ఇటీవలే దాన్ని జీవితకాలం పొడిగిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ కనుక చూసుకుంటే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్వాలిఫై అయినటువంటి వారికి సమస్య లేకపోగా 2017 అంతకుముందు క్వాలిఫై కాని వారితో పాటు ఇటీవల ఉపాధ్యాయ విద్య కోర్సులను పూర్తి చేసినటువంటి వారి కోసం జూన్ 12 అయితే ఈ టెట్ అనేది నిర్వహించారు. ఫలితాలను ఈ శుక్రవారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు సంబంధించినటువంటి స్టేట్ టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సార్ నాకు 74 వచ్చాయి, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నాకు 74 మార్కులు వచ్చాయి, అదేవిధంగా 73 మార్కులు వచ్చాయి, ఏదైనా అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు ఎలాంటి అవకాశం అనేది ఉండదు. ఇక్కడ బీసీ క్యాండిడేట్ అయితే కనుక 75 మార్కులు రావాలి. అదేవిధంగా ఈ 73, 74 వచ్చినటువంటి క్యాండిడేట్స్ కనుక ఎస్సీ, ఎస్టీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మీరు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక చూసుకుంటే 40% మార్క్స్ అనేటివి రావాలి. అంటే మీకు ఇక్కడ 60 మార్కులు అనేటివి రావాల్సి ఉంటుంది. అంటే ఈ కేటగిరీ వాళ్ళు కనుక చూసుకుంటే ఇక్కడ ఈ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మీరు క్వాలిఫై అయినట్టే. కానీ బీసీ క్యాండిడేట్స్కు 75 రావాలి, ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా 90 మార్క్స్ అయితే వచ్చినటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా చాలామంది ఇక్కడ పర్సంటేజ్ గురించి అడుగుతున్నారు. అంటే టెట్లో మాకు వచ్చినటువంటి స్కోర్ ప్రకారంగా చూసుకుంటే డిఎస్సిలో ఎన్ని మార్కులు మాకు వస్తాయి అని ఇక్కడ ఈ చార్ట్ అనేది ఉంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మీరు ఏం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టోటల్గా వచ్చినటువంటి మార్కులను కిందేసుకోండి. దాని తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు ఎగ్జాంపుల్గా మనకు 120 వచ్చాయనుకుంటే ఇక్కడ ఇంటూ 20 అని చేయండి. ఇంటూ 20 చేస్తే ఈ జీరో గెట్ క్యాన్సిల్, మనకు 5 మూల, దాని తర్వాత 5 నాళ్ళ, 3 ఒకట్ల 3 నాళ్ళ, ఇక్కడ 4 నాళ్ళ 16 మార్కులు అయితే ఈ రకంగా వస్తాయి. క్యాలిక్యులేటర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదు అంత సమయం లేదు అనుకుంటే కనుక ఇక్కడ 150 మార్కుల వరకు దానికి సంబంధించినటువంటి ఒక షీట్ అనేది తయారు చేశారు కాబట్టి దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సంబంధించి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.